బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. నిన్న తుఫాన్ గా బలపడిన తీవ్ర వాయుగుండం ఇవాళ తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ తుఫాన్ రేపు మధ్యాహ్నం మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటొచ్చని, తర్వాత భూమార్గంలో విశాఖ జిల్లా వైపుగా పయనించొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పెథాయ్ తుపాన్ మచిలీపట్నానికి 690 కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నైకి 590 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. పెథాయ్ తుపాన్ ఇవాళ మధ్యాహ్నానికి తీవ్ర తుఫాన్ గా బలపడబోతోంది. రేపు కూడా అదే తీవ్రతతో కొనసాగి మధ్యాహ్నం ఉత్తర వాయువ్య దిశగా పయనించి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరాన్ని తాకొచ్చు. అయితే అదే తీవ్రతతో విశాఖ వైపుగా దిశ మార్చుకునే అవకాశం కూడా ఉంది. పెథాయ్ తుఫాన్ తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత గంటకి 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అమెరికాకు చెందిన JTWC సంస్థ మాత్రం కాకినాడ విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. పెథాయ్ తీవ్ర తుఫాన్ ప్రభావం 5 జిల్లాలపై ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని తెలిపారు. విద్యుత్, సమాచార సంబంధాలు, పూరిళ్లు, రోడ్లు దెబ్బతినే అవకాశాలుంటాయని, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లొచ్చని అప్రమత్తం చేస్తున్నారు. కోస్తాంధ్ర తీరంలో తుఫాన్ ఉప్పెన ప్రభావం 1/2 మీటర్ నుంచి 1 మీటర్ ఎత్తు వరకు ఉంటుందని తెలిపారు. కాకినాడ సమీపంలో ఉన్న యానాం ప్రాంతానికి అధికారులు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. అంటే ముప్పు తప్పదని అప్రమత్తంగా ఉండాలన్నది దాని అర్థం. పెథాయ్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతం కడలి కల్లోలంగా మారింది. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. గత రాత్రి తీరంలో కొన్ని చోట్ల సముద్రం దాదాపు 100 మీటర్లు ముందుకొచ్చింది. వాకాడు, అల్లూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు మండలాల్లో తీరం కోతకు గురవుతోంది. తుఫాన్ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. మోహన్, ఓవర్ టు యు. ప్రతిభ, పెథాయ్ తుఫాను ప్రభావం ఈ రోజు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చెప్పి నిపుణులు సూచించినటువంటి మేరకు ఈ రోజు అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఎక్కడికెక్కడ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ముందస్తుగా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటుగా అన్ని చోట్ల కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్తో పాటుగా ప్రతి మండల కేంద్రంలో కూడా ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఎక్కడ ఏ రకమైనటువంటి విపత్తు ఎదుర్కోవడానికి సిద్ధంగా అందరినీ కూడా సిద్ధం చేసి ఉంచామని చెప్పి కూడా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పటికే మంత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడ ఏం జరుగుతుందన్నటువంటి విషయం పైన ఇక్కడ పూర్తిగా అప్డేట్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కృష్ణపట్నం పోర్టులో ఇప్పుడే 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడంతో తీర ప్రాంతాలకు ప్రత్యేకమైనటువంటి అధికారులు నియమించడం జరిగింది. అధికారులు, సిబ్బంది అందరికి కూడా సెలవులు రద్దు చేసినటువంటి అధికారులు లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా
తీరం వెంబడి ఉండొద్దు అని చెప్పి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే రాకాసి అలలు ఎగిసి పడుతున్నటువంటి దరిమిలా ఇక్కడ చుట్టుపక్కల మత్స్యకారుల జీవనం అయితే కొంత ఇబ్బందికరంగా మారుతుంది. 3 రోజులుగా మత్స్యకారుల వేటకు వెళ్ళక ఇతర ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం మీద అయితే ఈ ఫెతాయి తుఫాను ప్రభావం వర్షం రాకపోయినప్పటికీ కూడా దాదాపుగా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని అయితే సృష్టించింది. ఎక్కడ ఎవరు కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మత్స్యకారుల యొక్క జీవన ప్రమాణాల మీద పెద్ద ప్రభావం పడిందని చెప్పొచ్చు. ఇక మంత్రి, ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, ముఖ్యమంత్రి కూడా మంత్రితో సూచించినట్టుగా తెలుస్తుంది. నెల్లూరుకు ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అవసరమైనటువంటి చర్యలు, ముందస్తు చర్యలన్నీ తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి సూచించడంతో మంత్రి నారాయణ ఉదయం నుంచి కూడా అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తకుండా సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటుగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికీ రంగంలోకి దిగాయి. నెల్లూరుకి అవసరమైన మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తీసుకోవాలన్నటువంటి అంశం మీద జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఉన్నతాధికారులు సమీక్ష చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే వాకాడు పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 మీటర్ల ముందుకి సముద్రం రావడం, అదేవిధంగా దుగ్గరాజపట్నంలో దాదాపుగా సముద్రం కోతకు గురవడం, పరిసర ప్రాంతాల్లో అంతా కూడా నీరు 100 మీటర్లకు పైబడి సముద్రం ముందుకు రావడం జరిగింది. ఇక మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా శ్రీహరికోట నుంచి దాదాపుగా నెల్లూరు కోస్తా తీర ప్రాంతం అంతా కూడా, నెల్లూరులో ఏదైతే సముద్ర తీరం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా బాగా అలజడిగా ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొంత భయానకమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి వుడ్ కట్టర్లు, జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లు, డీజిల్ సిద్ధం ఉంచి పెట్టాలని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అత్యవసరంగా ఆహారం దించడానికి అవసరమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ను సిద్ధంగా ఉంచాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తుఫాను ప్రభావం కలిగిన గంటల్లోనే సహాయక చర్యలు మొదలవ్వాలని చెప్పి కూడా ఎక్కడికక్కడికి అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఒకవేళ వర్షం బీభత్సం సృష్టించి అదేవిధంగా తుఫాను ప్రభావం పెను ప్రభావాన్ని సృష్టించినట్లయితే కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఎక్కడికక్కడ ప్రతి 20 నుంచి 25 కిలోమీటర్ల దూరంలో సహాయక కేంద్రాలు ఉండడంతో పాటుగా ఫుడ్ సరఫరాకు సంబంధించి కానీ వాటర్ సరఫరాకు సంబంధించి కానీ 2 రోజుల పాటు ఏ ఇబ్బంది తలెత్తకుండా అవసరమైనటువంటి అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. డీజిల్ కొరత లేకుండా ముందస్తుగా ప్రతి గ్రామంలో కూడా కొంత అధికారులు ఉన్నటువంటి ఆ షెల్టర్ జోన్ లో డీజిల్ ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్, ఫుడ్ కు సంబంధించి మాత్రం ఏ ఇబ్బంది తలెత్తకూడదు. అదేవిధంగా పునరావాస కేంద్రాలు కూడా ఒక పటిష్టమైనటువంటి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్నటువంటి గ్రామాల వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ చేపడుతున్నారు. ప్రతిభ. ప్రకాశం జిల్లాలో తుపాన్ ప్రభావం ఉధృతంగా ఉంది. తుపాన్ ప్రభావిత 15 మండలాల్లోని జిల్లా స్థాయి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సముద్రం 100 మీటర్ల ముందుకు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాన్ ముప్పుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఫెతాయి తుఫాన్ ప్రభావంతో గడిచిన 2 రోజుల్లో ప్రకాశం జిల్లాలోని కోస్తా తీర ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో అలజడి వాతావరణం రేగొట్టింది. మత్స్యకారులు గత 2 రోజుల నుంచి వేటకు నిషేధించారు. అయితే మత్స్యకారులు సైతం అప్రమత్తమయ్యారు. డిసెంబర్ మాసంలో వచ్చే ఈ గతంలో వచ్చిన తుఫాన్లకి ఇప్పుడు డిసెంబర్ మాసంలో వచ్చే ఈ తుఫాన్కి చాలా వ్యత్యాసం ఉందని, డిసెంబర్ మాసంలో వచ్చే తుఫాను అతి ప్రమాదమైందని చెబుతున్నారు. అయితే గడిచిన 2 రోజుల నుంచి చూసుకుంటే ఇప్పటికి ఇవాళ రోజున వాతావరణ పరిస్థితి తీవ్రంగా ఇబ్బంది కనపడే పరిస్థితి ఉంది. అలలు కూడా విపరీతమైన పోటుతో వస్తున్నాయి. దాదాపు 5 మీటర్ల ఎత్తు ఎగిసిపడుతూ అలలు తీరానికి అందుతున్నాయి. దాదాపు నిన్నటికి ఇవాళకి చూసుకుంటే 100 మీటర్ల పైబడి సముద్రం ముందుకు వచ్చింది. దీంతో పాటు
మత్స్యకారులు సైతం ఎటువంటి వేటకి వెళ్లకుండా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. అదేవిధంగా పర్యాటక రంగం కోసం తీర ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు మొత్తాన్ని పోలీసులు, ఇక్కడ ఉన్న మెరైన్ పోలీసులు ప్రతి ఒక్కరిని ఆపివేశారు. దాంతో పర్యాటకులు కూడా కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ తమ కోసం నిషేధించారు కాబట్టి అనేసి వెళ్ళారు. కొంతమంది అయితే పోలీసుల మీద వాదన పట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం తీరం ఎంత ముందుకు జరిగిందనే మన విజువల్స్లో చూస్తున్నాం. దాదాపు 100 మీటర్లు దూరం జరిగింది. ఇప్పుడు పోలీస్ వాచ్ టవర్కి చూసుకుంటే ఇంకా 10 మీటర్ల దూరంకి వెళ్తే పోలీస్ వాచ్ టవర్ని కూడా చేరుకునే పరిస్థితి కనబడుతుంది. దాదాపు 100 మీటర్ల ముందుకి సముద్రం రాత్రి రావడంతో తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు కూడా అప్రమత్తమయ్యారు. మనం ఇదే ప్రాంతంలో నిన్న మొన్న విజువల్స్లో కానీ నిన్న మొన్న చూసుకుంటే వరుసగా పడవలు, సముద్రంలో వేటకెళ్లే పడవలన్నీ నిలబడి ఉన్నాయి. దాదాపు 200 పడవలు పైబడి నిలబడి ఉన్నాయి. అయితే రాత్రి తీరంలో ఉన్న పరిస్థితిని అలల తాకిడిని చూసి మత్స్యకారులందరూ అప్రమత్తమై వాళ్ళ పడవని ఇక్కడి నుంచి రాత్రి బయటికి తరలించుకునే పరిస్థితి కూడా రాత్రి జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రకాశం జిల్లాలో చూసుకుంటే అలల తాకిడి విపరీతంగా పెరిగింది. గాలుల వైపు చూసుకుంటే దాదాపు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ గాలులు కూడా ఈ తీర ప్రాంతంలో విపరీతమైన చలుగాలు ప్రతి ఒక్కరిని ఉనికిస్తున్నాయి. అదేవిధంగా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారు కుటుంబీకుల్లో ఉన్న వృద్ధులు కావచ్చు, చిన్నారులు కావచ్చు, బాలింతలు కావచ్చు, వీరు ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు వాటిల్లకుండా వీళ్ళందరికీ ఆరోగ్యపరమైన చర్యలు తీసుకుంటూ అధికారులు ఇప్పటికే హెల్త్ కేర్ సెంటర్లు కూడా ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు ప్రకాశం జిల్లాలో చూసుకుంటే 14 మండలాల్లో అన్ని రకాల కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఇతర జిల్లాల నుంచి కూడా వివిధ శాఖలకు సంబంధించిన అధికారుల్ని అప్రమత్తం చేసి ప్రకాశం జిల్లా తీసుకొచ్చారు. పోలీస్ బలగాలు కావచ్చు, రెవెన్యూ బలగాలు కావచ్చు, విద్యుత్ శాఖ అధికారులు కావచ్చు, ఇతర జిల్లాల నుంచి కూడా ప్రత్యేక అధికారులు ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే పెనుముప్పు ఇక్కడ వాటిల్లే పరిస్థితుంది. ఈ పెనుముప్పు వాటిల్లే సమయంలో ఏ ఇబ్బంది జరగకూడదు, ఎక్కడ కూడా నివసం కూడా ఏ అంతరాయం ఉండకూడదు అనేసి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ విభాగంలో చూసుకుంటే దాదాపు ప్రకాశం జిల్లాలో 6 జనరేటర్లను కేటాయించారు. 6 జనరేటర్లు కూడా ప్రధానంగా ఎఫెక్టెడ్ ఉన్న ఏరియాలో ముందస్తుగా తీసుకొచ్చి పెట్టినారని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ఈ 6 జనరేటర్లు కూడా ఎక్కడ ఏ నిమిషంలో కరెంటు పోయినా కానీ 10 నిమిషాలు 15 నిమిషాల వ్యవధిలో ఆ ప్రాంతంలో ముందు వెలుగు ఉండాలి. వెలుగు ఉంటేనే ఏ పని అయినా చేయడానికి వీలుంటుందని అధికారులు ముందస్తుగానే గమనించి గతంలో చూసిన తిత్లీ తుఫాన్లు కావచ్చు, గతంలో విశాఖ కుదేసిన తుఫాన్లు వీటన్నిటిని చూసి అధికారులకు ముందస్తుగానే ఒక వ్యూహం వేసుకొని ఏ విధమైన నష్టం వాలకుండా, సమయం వృధా కాకుండా ఎప్పుడు నష్టాన్ని అప్పుడే భర్తీ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలనేసి అధికారులు అన్ని వ్యూహాలతో సిద్ధంగా ఉన్నారు. ఏదైనప్పటికీ ఇప్పుడు ఈ తుఫాను ప్రభావం ప్రకాశం జిల్లా ప్రజలను అతలాకుతలం చేసే పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ కిరణ్తో రాజేష్, HM TV, ఒంగోలు.